హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ నెల 2024 కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2024. భారతదేశపు రెండో అణు శక్తి ఆధారిత బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి ఇటీవల విశాఖపట్నంలో సముద్ర ప్రవేశం చేసింది. ఆ జలాంతర్గామి పేరేంటి? ఆన్సర్ ఐఎన్ఎస్ అరిగాత్. మొదటిది ఐఎన్ఎస్ అరిహంత్. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల్లో నెలకొన్న వ్యాసా లోయలోని ఓ పర్వతం తొలిసారిగా మంచు అసలే కనబడకుండా పోవడంతో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆ పర్వతరాజం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఓం పర్వతం. నెక్స్ట్ క్వశ్చన్. జలాంతర్గామి రెస్క్యూ సపోర్ట్పై సహకారాన్ని పెంపొందించడానికి భారత నౌకాదళం ఏ దేశ నౌకాదళం ఇటీవల ఇంప్లిమెంటింగ్ అగ్రిమెంట్పై సంతకం చేసింది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రొయేషియాలో భారత తదుపరి రాయబారిగా ఇటీవల సెప్టెంబర్లో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరుణ్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏసియా 44వ జనరల్ అసెంబ్లీకి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ న్యూఢిల్లీ, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను ఇటీవల 2024 మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ని ఎవరికి అందించారు? ఆన్సర్ బంట్వాల్ జయంత్ బలిగా. నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ఐసిసిఐ యంగ్ లీడర్ అవార్డ్స్ 2024 మొదటి ఎడిషన్లో వినోదం కోసం ద యూత్ ఐకాన్ అవార్డ్ 2024ని ఇటీవల ఏ భారతీయ నటుడికి అందించారు? ఆన్సర్ ఆయుష్ ఖురానా. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ 2025 జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి యునైటెడ్ కింగ్డమ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాశ్మీర్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఇన్ ఇండియా, ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ మొదలైన పుస్తకాలను రచించిన సుప్రసిద్ధ నాయక్ కోవిదులు ఇటీవల మరణించారు. ఆయన పేరేంటి? ఆన్సర్ అబ్దుల్ గఫూర్ నురానీ, 94 years. నెక్స్ట్ క్వశ్చన్. హల్దిమర్ పేరుతో 2019లో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఓ సముద్ర జీవి ఇటీవల నార్వేలో మరణించింది. రష్యా తరపున నిఘా కోసం ఉపయోగించుకున్నట్లుగా భావిస్తున్న ఆ జీవి ఏది? ఆన్సర్ బెలుగా రకం తిమింగలం. నెక్స్ట్ క్వశ్చన్. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కొత్త ముఖ్య ఆర్థిక అధికారిగా ఎవరిని నియమిస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ భారత సంతతికి చెందిన కేవన్ ఫరేక్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 8 గంటల నిద్ర అవసరం అని ఆరోగ్య నిపుణుల మాట. అయితే జపాన్కు చెందిన ఓ వ్యక్తి 12 ఏండ్లుగా రోజుకు అర్ధగంట మాత్రమే నిద్రపోతున్న వార్త సంచలనమైంది. ఆయన పేరేంటి? ఆన్సర్ దాయిసుకే హోరీ. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2024 థీమ్ ఏంటి? దీన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారు? ఆన్సర్ 1955 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న జరుపుతున్నారు. 2024 థీమ్ అడ్వాన్స్ క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్యోగం మనిషి జీవితానికి ఆర్థిక భద్రతనిస్తుంది. అయితే కోవిడ్ సంక్షోభం మనిషికి ప్రధాన ఉద్యోగంతో పాటు అవసరమైతే వేరే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కల్పించింది. అమెరికాలో దీన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆన్సర్ సైడ్ హస్టిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ఏ భారతీయ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఏఐసిటి హైదరాబాద్.
నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధ్ అభ్యాస్ అనేది ఏ రెండు దేశాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్? దీన్ని 2024లో ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్, ఇండియా యుఎస్ఏ మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది సెప్టెంబర్ 9 నుంచి 22 వరకు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం జరుపుకుంటారు. కాగా ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం థీమ్? ఆన్సర్, చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద లో కార్బన్ హైడ్రోజన్ ఫెసిలిటీని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మరియు ఎక్సాన్ మొబిల్ అనే సంస్థలు సంయుక్తంగా ఎక్కడ నిర్మించనున్నాయి? ఆన్సర్, టెక్సాస్లో. నెక్స్ట్ క్వశ్చన్, పిఆర్ శ్రీజేష్ భారత హాకీ జట్టుకు దాదాపు 20 ఏండ్ల పాటు గోల్ కీపర్గా వ్యవహరించారు. ఇటీవల ఆయన ఆటకు వీడుకోలు పలికాడు. దీంతో శ్రీజేష్ స్థానంలో భారత హాకీ జట్టు గోల్ కీపర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్, క్రిషన్ బహదూర్ పాఠక్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్కతాలో ఇటీవల ఓ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరిగింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ అత్యాచారాలకు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దాని పేరేంటి? ఆన్సర్, అపరాజిత మహిళలు బాలల బిల్లు 2024. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సీనియర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్లో మహిళల 800 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వృతి అగర్వాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఏ ప్రభుత్వం ఏ సంస్థతో కలిసి సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ బ్యాటరీల విభాగంలో పనిచేయనుంది? ఆన్సర్, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికీ దక్కని ఘనతను సొంతం చేసుకున్నాడు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలు కలిపి 100 కోట్ల ఫాలోవర్ను కలిగి ఉన్న మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. అయితే అతను ఎవరు? ఆన్సర్, క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఫోర్ట్ బ్లేయర్ పేరు మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 13న ప్రకటించారు. దీన్ని ఏ పేరుగా మార్చారు? ఆన్సర్, శ్రీ విజయపురంగా. నెక్స్ట్ క్వశ్చన్, T20 క్రికెట్ అంటే బంతి బౌండరీలు దాటాల్సిందే. బ్యాట్స్మెన్ బాల్ను కొడితే అయితే 4 లేదా 6. అలాంటి ఫార్మాట్లో ఒక ఏడాది కాలంలో 139 సిక్సర్లతో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా ఎవరు వార్తల్లో నిలిచారు? ఆన్సర్, వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్. ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.